జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే మనకి బై ఎలక్షన్స్‌కి సంబంధించి పోరైతే స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడున్న పోరులో మాత్రం 2 పార్టీలు మేము తగ్గేదేలే అంటూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. అయితే ఇటు సైడ్ చూసుకుంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కి టికెట్ ఇచ్చినప్పటికీ చాలా అలిగేషన్స్ అయితే నడుస్తున్నాయి. దాంట్లో ఎంత వరకు నిజాలున్నాయంటారు? ఆ ఎలిగేషన్స్ అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. ఆయన మంచి మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి. 2 సార్ల నుంచొని ఓడిపోయినా కూడా ఇప్పుడు ప్రజల్లో ఉన్నాడు. అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు. ప్రజల మమేకంలో ఉన్నాడు. అదే బస్తున్నాడు. ఇక్కడనే పుట్టిండు. ఇక్కడనే పెరిగిండు కాబట్టి ఆయన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజల బాధ ఏందో తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. సో కంపల్సరీ ఆయనే అవుతాడు. అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు శ్రీమంతం చేయాల్సొచ్చిందా? అంటే ఎలక్షన్స్ ముందు కావాల్సని చేసుకున్నారా అని కూడా అంటున్నారు గదా! దాంట్లో తప్పేముందండి? శ్రీమంతం చేసి ఆడపడుచులకే చేసిండు కదా! తప్పేముంది అలా? మంచి పని చేస్తే దాంట్లో పేరు పెట్టడం ఏంది? మన చెడు పని చేస్తే పేరు పెట్టాలి కానీ మంచి పని చేస్తే తప్పేంది? ఇంతవరకు ఏ స్టేట్‌లో ఎవరైనా చేసిర్రా అసొంటి కార్యక్రమం? అంత పెద్ద భారీ ఎత్తున అంత పెద్ద కార్యక్రమం చేసినందుకు ఆయనని మనం అభినందించాలి ఇంకా అసలు. అంటే ఆయనకి గతంలో ఎంకరేజ్ చూసుకుంటే చేయాలి. రౌడీ షీటర్‌గా ఉన్న నవీన్ యాదవ్ ఈరోజు టికెట్ ఇచ్చి అధికారం ఎలా ఇస్తారు? ఎవరన్నారండి రౌడీ షీటర్ అని? బయట అన్నీ అదే అవన్నీ నడుస్తుంది. మాటలు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నారు, మీరు ఇట్లా అడుగుతున్నారు. మేము కూడా ఏమైనా కాంట్రవర్సీగా మాట్లాడాలి, మాట్లాడితే వాళ్ళు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏమన్నా చేయాలని చెప్పి అట్లా వాళ్ళ మెయిన్ మోటివ్ అది. కానీ అసలు ఆయన అసలు మనిషి కాదు, మంచి చదువుకున్న వ్యక్తి. ఆర్కిటెక్చర్ అయినా మంచి మనిషి. ప్రజలు ఎప్పుడు ఉంటాడు, అనునిత్యం ప్రజల్లో ఉంటాడు. సిటీ ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ కాదు, ట్విన్ సిటీస్లో కూడా ఎక్కడైనా సరే అడగండి, స్టేట్ వైడ్లో కూడా అడగండి. ఆయన మంచి మనిషి, మంచి వ్యక్తి, మంచిగా మనిషి. కాంగ్రెస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇటు కార్మిక నగర్ కానీ, రేవత్ నగర్ కానీ ఇటు సైడ్ మాత్రం ఇంతవరకు ఏవి కూడా పథకాలు రాలేదు. మాకు కమ్యూనిటీలు కూడా ఇస్తలేరు బతుకమ్మ హవాలో కూడా అని అంటున్నారు. మరి అన్నీ వచ్చినాయండి. వైట్ రేషన్స్ కార్డ్ కానీ, ఉచిత బస్ కానీ, 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ కానీ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక మాత్రం ఇంకా మంచి భారీ ఎత్తున పథకాలు వస్తాయి. ఆయన అనునిత్యం ప్రజలు ఉంటాడు. ఆయన ఆఫీస్ ఎప్పుడు ఆల్వేస్ తెరిచే ఉంటాయి. 24/7 ఆయన ప్రజలనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఉన్న జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏం భయం లేదు, ఏం లేదు. అన్ని పథకాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్ని అండదండలుగా ఉంటాడు ఆయన. ప్రభుత్వం థ్యాంక్ యూ. నుంచి ఆయన పర్సనల్ కూడా ఆయన అందరినీ మంచిగా చూసుకుంటాడు. అది మాకు నమ్మకం ఉంది ఆయన.